మల్లారెడ్డి గారు మిమ్మల్ని మూడో కొడుకు అని పిలుస్తూ ఉంటారు. అయితే మీకు మల్లారెడ్డి గారితో అంత అటాచ్మెంట్ ఎలా ఉంది అసలు? మల్లారెడ్డి గారితోని అంటే ఆయన నన్ను ఒక మూడో కొడుకు అని పిలవడం అది అది నా అదృష్టం. అంటే అది ఎందుకంటే ఆయన ఇచ్చిన నాకు ఒక ఫ్రీడమ్, నాకు ఒక రెస్పాన్సిబిలిటీ వల్ల. ఆయన ఎప్పుడైనా అంటే నా పెళ్లి తర్వాత మీకు చెప్తున్నాను కదండి, హాస్టల్స్ చూడడం బాధ్యత కానీ, లేకపోతే ఇప్పుడు మెడికల్ కాలేజ్ స్టార్ట్ చేయాలి, నువ్వు దాని మీద వర్క్ చేయమ్మా అంటే రెస్పాన్సిబిలిటీ ఇవ్వడం ఓకే, కానీ ఫ్రీడమ్ ఆఫ్ వర్క్ అంటే మీరు సరే అమ్మా నువ్వు ఏది అనుకుంటావో అది చెయ్యి, నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా బిల్డ్ చేయాలనుకుంటావో అది చెయ్యి, ఫైనాన్షియల్గా నేను నీ వెనకాల ఉన్నాను. ఈ విషయం చాలా మంది ఫాదర్స్ చెప్తారు కానీ ఫాదర్ ఇన్ లాస్ చెప్పరు. సో ఆయన ఒక ఫాదర్ గానే నన్ను ట్రీట్ చేసినప్పుడు సో ఐ విల్ బి అ సన్ ఓన్లీ. ఆయన నన్ను ఒక ఫాదర్ గా ట్రీట్ చేసి, సో హీఈస్ లైక్ నాకు నా చెయ్యికి ఇది ఓకే అమ్మా, ఇప్పుడు మెడికల్ కాలేజ్ నువ్వు మనం అప్లై చేయాలి, స్టార్ట్ చేయాలి, దాని మీద మీరు పని చేయండి అని చెప్పినప్పుడు నేను మా హస్బెండ్ డాక్టర్ భద్రారెడ్డి ఇద్దరు మనం కలిసి మాట్లాడుతుంటే, సరే ఇట్లా కూడా అనుకోవచ్చు మా భద్ర ఉన్నాడు కదా చూసుకుంటాడు, లేదు ఆయన ఎక్కడ చూసినా భద్ర ప్రీతి ఇద్దరు పేరు తీసుకుంటారు. అంటే ఈ ఫ్యామిలీకి భద్ర ఇంకా మా పేరు అక్కడ కూడా మా బావ గారికి కానీ మా అక్క గారికి కానీ అక్కడ కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తారు. కానీ ఇక్కడ మన మెడికల్ ఫ్రెటర్నిటీ ఆ సైడ్ వచ్చిన తర్వాత హీ విల్ ఆల్వేస్ సీ టు ఇట్ దట్ మా ఇద్దరికి కూర్చోబెట్టి మీటింగ్ తీసుకుంటాడు. ఒకవేళ ఏదైనా ఉంటే ఓకే ఫైన్, హస్బెండ్ కి చెప్తే అయిపోతుంది కదా, వైఫ్ కి చెప్తారు, అట్లా లేదు. నన్ను కూడా పక్కన కూర్చోబెట్టి నా పని ఏముందో చెప్తారు, భద్రారెడ్డి గారి పని ఏముందని చెప్తారు. సో దట్ ఈస్ ద ఫ్రీడమ్ ఆఫ్ దిస్ థింగ్ అండ్ దట్స్ అంటే ఇప్పుడు ఏదైనా మనం చేయాలనుకుంటే, ఇప్పుడు రేపు లేదు మామయ్య మనం ఈ కొత్త బిజినెస్ మనం చేయాలి, దీంట్లో మన కొత్త ఇన్ని ఎక్విప్మెంట్స్ కావాలి, ఇంత ఇది కావాలి, సరే అమ్మా ఓకే గో హెడ్ అని అంట. ఓకే నీకు ఎంత ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి చెప్పండి, ఐఎమ్ దేర్ అని చెప్తాను అంతే. ఇంత సపోర్ట్ ఉన్నప్పుడు మరి అది మీరు కొడుకు అనుకోవచ్చు, కూతురు అనుకోవచ్చు, కోడలు అనుకోవచ్చు, సో ఇట్స్ ఆల్ ద ఫ్రీడమ్ వాట్ హీ గివ్స్, హీ బిలీవ్స్ ఇన్ అస్. సో మల్లారెడ్డి గారిలో మీకు బాగా నచ్చే విషయాలు ఏంటి? హార్డ్ వర్కింగ్, అబ్సల్యూట్లీ హార్డ్ వర్కింగ్ అండ్ సింపుల్ లివింగ్, హై థింకింగ్, దట్స్ ట్రూలీ అబ్సల్యూట్లీ కరెక్ట్. నేను వాళ్ళ కోడలుగా మాట్లాడతలేదు, ఒక థర్డ్ పర్సన్ గా కూడా ఆయనతో నేను వి స్టే ఇన్ హిస్ హౌస్ ఫర్ 15 years కాబట్టి ఐ నో హిమ్ వెరీ క్లోజ్లీ. కోపంగా ఆయన కొన్ని విషయాలు మాట్లాడడం వేరు, ఎందుకంటే కోపం సహజం, మనం అందరం కాబట్టి కోపం అని కూడా కోపం కాదు, ఏదైనా పని కరెక్ట్ కాకపోతేనే కోపం వస్తుంది, లేకపోతే ఆయనకు ఇది. అండ్ ఇంకోటి ఒక ఏజ్ అయిన తర్వాత కానీ కూడా అందరికి ఈ ఏజ్ లో కూడా అందరికి నవ్వుకుంటా మాట్లాడము, ఇది చేయడము ఇస్ డిఫరెంట్. ఈగో అనేది అస్సలు లేదు మా మాట. నేను ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది కోపంకి ఈగో అనుకోవచ్చు, అది వేరు. ఇప్పుడు నాతో ఎట్లా మాట్లాడుతుంది నేను చెప్తా, ఎప్పుడప్పుడు నేను తప్పులు చేస్తున్నప్పుడు నాకు తిడతాడు, తిట్టిన తర్వాత విదిన్ అవర్ నన్ను కాల్ చేస్తాడు, కాల్ చేసి అఫ్ కోర్స్ పెద్ద మనిషి మాకు సారీ చెప్పాలి, మేము ఎప్పుడు అనుకోము ఆయన అప్పుడప్పుడు అమ్మా నేను తిట్టినా ఏం అనుకోకు అని చెప్తాడు. అట్లా కూడా అట్లా కాకుండా మళ్ళా ఏదైనా వేరే పనితోని మాట్లాడేసి ఇది చేసినావమ్మా అని చాలా క్యూట్ గా మాట్లాడేస్తారు. అప్పుడు సో పెద్ద మనుషులు అంతే కదా, డైరెక్ట్ మీకు చెప్పరు, అంటే అఫ్ కోర్స్ మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు, ఎందుకంటే నా తప్పు ఉంది అక్కడ, నేను తప్పు చేసినా కాబట్టి నన్ను తిట్టారు. కానీ తిట్టి వెంటనే కూడా 1 hour లో ఆయన నన్ను కాల్ చేయడము, నన్నే కాదు ఇంట్లో ప్రతి ఒక్కరికి కాల్ చేసి, లేదు నా అమ్మ నువ్వు ఇట్లా చేసినావు, నాకు అందుకే నచ్చలేదు, ఇట్లా చేసినా, కానీ ఇట్స్ ఓకే నెక్స్ట్ టైం ఇట్లా చెయ్యకు, సరే ఇప్పుడు ఈ పని గురించి ఏమైందని ఆ మాటల్ని మళ్ళా మీకు మంచిగా మాట్లాడి మిమ్మల్ని ఇది చేయడం, అది గొప్పతనం. అది ఐ ఫీల్ ఆ ఈగో అనే ఫ్యాక్టర్, నేను ఎందుకు కాల్ చేయాలి, తను మా దగ్గర రావాలని అనుకోరు. ఈ రోజు కూడా మీరు చూడండి, ఎక్కడికి వెళ్ళినా ఏ పార్టీ ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ సరే కాంగ్రెస్ పార్టీ, వాళ్ళ ముందు వచ్చేస్తే మా మామయ్య వాళ్ళతో మంచిగా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. ఎవరితో కూడా బీజేపీ పార్టీ ఎవరు ఉన్నా కూడా మన ముందు వచ్చేస్తే హాయ్ అన్న ఎలా ఉన్నారు బాగున్నారు ఇట్లానే మాట్లాడతారు మా మామయ్య గారు. కానీ ఇట్లా ముఖం ఇట్లా పక్కన పెట్టి నడిచిపోవడం నేను ఎప్పుడు చూడలే ఆయనకి. సో హి హస్ నో ఈగో, సో దట్స్ ద బెస్ట్ క్యారెక్టర్ వాట్ ఐ ఫీల్ హి హాస్ ఇన్ హిమ్. అయితే మల్లారెడ్డి గారు ఇంట్లో అందరితో ఎలా ఉంటారు అసలు? ఒక తండ్రి ఎట్లా ఉంటారు ఇంట్లో అట్లా ఉంటారు. ఎక్కడ మాట్లాడాలో కూర్చోబెట్టి మాట్లాడాలో, ఎక్కడ డిస్కస్ చేయాలో అక్కడ డిస్కస్ చేస్తారు. అది కాకుండా ఎక్కడ తప్పులు చేస్తారో, ఎక్కడ తిట్టాలో, ఎక్కడైనా మనం కాన్సన్ట్రేట్ చేయకపోతే, ఎందుకంటే ఆయన 24/7 దీంట్లోనే ఉంటారు.
పొద్దున్న లేవగానే ఆయన మొత్తం ఆయన అంటుంటాడు సీడీ నైట్ లో తిరుగుతూనే ఉంటాడు అంటుంటాడు ఎప్పుడు. ఆయన వర్డ్స్ నేను వాడుకుంటున్నాను కొన్ని. సో ఆయన మార్నింగ్ లేచిన తర్వాత నుంచి ఆయన మైండ్ అంతా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్. అది కాకుండా హీఈస్ ఆల్సో పాలిటిషియన్ కాబట్టి హీ బ్యాలెన్సెస్. ఓకే, ఈ రోజు హీ డివైడ్స్ హిస్ ఎంటైర్ డే. ఫస్ట్ మార్నింగ్ 9 to by lunch he will complete all his activities in his constituency. ఆయన మెడికల్ కాన్స్టిట్యూన్సీ ఏమేమి చేయాలో అది చూసుకుంటాడు. దాని తర్వాత ఆఫ్టర్ దట్ వచ్చి కాలేజ్లో కూర్చుంటారు అనమాట. అక్కడ కూర్చొని హీ విల్ బి లైక్ ఫాలోయింగ్ వాట్ ఎవర్ ఇట్స్. అండ్ అక్కడ కూడా ఆయన మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకునేది. ఈ రోజు కూడా మామయ్య గారే, మల్లారెడ్డి గారే మొత్తం అక్కడ. సో చూసుకుని ఆయన డిసిజన్ మేకింగ్ అంతా చేసుకుని దెన్ హీల్ బి గోయింగ్ బ్యాక్ హోమ్ అరౌండ్ 6:30. అంటే అబ్సల్యూట్లీ ఇది ఫ్రీజ్డ్ అనమాట. ఈ మొత్తం ఇది ఎంటైర్ షెడ్యూల్ ఈస్ ఫ్రీజ్డ్. అది అది ఏదైనా ఉండని, పండుగ ఉండని, వర్షం రాని, ఏదైనా రాని, వాట్ ఎవర్ ఇట్ ఇస్, దిస్ ఇస్ హిస్ సిస్టమ్. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక కప్ ఆఫ్ టీ తాగి నైట్ మళ్ళీ ఎవరితో డిస్కషన్ కి ఇంటికి పిలిపిస్తారు ఎప్పుడు 100%. అలా ఏదంటే ఎవరో ఒకరు ఈజీ ఉండాలి. మెడికల్ ఫ్రాటర్నిటీ నుంచి కానీ, ఇంజనీరింగ్ ఫ్రాటర్నిటీ నుంచి ఏం నడుస్తుంది బయట దేశంలో, మీరేం చేస్తున్నారు మీ యూనివర్సిటీలో, అది తెలుసుకోవడానికి ఎవరో ఒకరు 100% ఉంటారు నైట్ ఈవినింగ్ ఫ్రమ్ 7 to 9. అండ్ at 10 o'clock he'll sharp sleep. మళ్ళీ మార్నింగ్ he'll get up at 6 o'clock, do his yoga. అంటే ఈ రూటీన్ లో ఈ ఏజ్ లో కూడా లాస్ట్ 40 years నుంచి ఉన్నాడంటే అది ఇంపాసిబుల్ టాస్క్. ఇప్పుడు యాజ్ అ లేడీ నేను ఒకరోజు మాకు చేయాలనిపిస్తుంది, ఒకరోజు చేయాలనిపించదు. బట్ ఆయన ఈ రోజు కూడా అదే. సో దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్. అండ్ ఎప్పుడు కూడా ఆయన ఇంట్లో కూడా అందరితోని అంటే ఎక్కడ ఎట్లా ఉండాలో అట్లా ఉంటారు. పెద్ద మనిషి కాబట్టి, ఇంటికే పెద్ద మనిషి కాబట్టి ఆయన ఎప్పుడు కూడా అందరికీ మంచిగా జరగాలని చూస్తారు. అంటే ఇప్పుడు ఆయన సొంత ఫ్యామిలీ అంటే మేము కాబట్టి కాకుండా హిస్ బ్రదర్స్ ఫ్యామిలీ ఆల్సో హీ విల్ గివ్ ఈక్వల్ ఇంపార్టెన్స్ అండ్ ఈక్వల్ రెస్పెక్ట్, ఈక్వల్ లవ్ టు దెమ్. వాళ్ళు కూడా అంటే మా అంటే భద్ర వాళ్ళ బాబాయ్ అంటే మా ఇంకో మామయ్య, రెండో మామయ్య వాళ్ళ పిల్లలు, మూడో మామయ్య పిల్లలు కూడా ఈ రోజు మా మామయ్యకి డాడీ అనినే పిలుస్తారు. పెద్ద డాడీ, పెద్ద నాన్న అని పిలువరు. మా అత్తమ్మకేమో మమ్మీ అని పిలుస్తారు, మామయ్యకేమో డాడీ అని పిలుస్తారు. వాళ్ళ బ్రదర్ పిల్లలు. దట్ ఇట్ సెల్ఫ్ సైజ్ అంటే ఆయన పెద్ద గుణం ఉంది కాబట్టి ఆయన మీకు అప్పుడే కదా డాడీ అని పిలవాలి. సో దట్ షోస్ ఎవ్రీథింగ్ దట్ హౌ హీ ఈస్ ఇన్ ద ఫ్యామిలీ. మిమ్మల్ని మల్లారెడ్డి గారు రాజకీయ వారసులుగా అంటున్నారు, మరి అది ఎంతవరకు వాస్తవం? నేను అట్లా ఏం అనుకోవట్లేదు. ఇప్పుడు మా ఇంట్లో కూడా అట్లా ఏం లేదు. ఎవరికి ఎలా ఛాన్స్ వస్తుందో అలా ఎవరు ఆపర్చునిటీ అండి. ఇప్పుడు ఎందుకంటే మామయ్య గారు ఒక లెవెల్ గా ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి దీని తర్వాత దీనికి ఇంకొక లెవెల్ కి తీసుకుపోయే బాధ్యత మా పిల్లలది. సో నాట్ ఓన్లీ జస్ట్ మీ, మా ఇంట్లో మా బావ గారు కానీ, భద్రారెడ్డి గారు కానీ, మా అక్క గారు కానీ, నేను కానీ, మేమందరం వి ఆల్ ఆర్ రెడీ టు బీ హిస్ టు టేక్ కేర్ ఆఫ్ హిస్ హెరార్కీ. సో నాట్ జస్ట్ నేను ఒకదాన్నే కాదు, రాజకీయ వారసుడు ఎవరైనా ఉండొచ్చు. ఎవరు వాళ్ళ ఏరియాలో అంటే ఎవరికి ఎట్లా ఆపర్చునిటీ వస్తే దానికి తగ్గట్టుగా మేము వెళ్ళిపోతాం అనమాట. మంత్రిగా, ఎమ్మెల్యేగా, యూనివర్సిటీల అధినేతగా మల్లారెడ్డి గారు ఇంట్లో అందరినీ ఎలా ఫుల్ఫిల్ చేయగలుగుతారు అసలు? అదే ఆర్గనైజేషన్, యువర్ ఎంటైర్ ఆర్గనైజ్డ్ వే ఆఫ్ లివింగ్. అందరితోని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలండి. ఏదైనా వస్తే హ్యాపీగా ఉండాలి. ఏదైనా ఇప్పటి వరకు నేను మామయ్యకి ఎప్పుడైనా ఇట్లా స్ట్రెస్ తీసుకోవడం నేను చూడలేదు. ఒకవేళ ఏదైనా తప్పు జరిగినా ఆయన అనుకోకుండా ఆయన అనుకున్నట్టుగా జరగకపోయినా కూడా హిల్ టేక్ ఇట్ వెరీ లైట్లీ. ఏమైతుంది దానికి ఏముంది, మనం మళ్ళీ చేసుకుందాం, ఏముంది దానికి, ఇట్లా మాట్లాడుతాం. అంటే మేము ఎప్పుడప్పుడు స్ట్రెస్ తీసుకుంటాం, అయ్యో మా అమ్మాయిది ఇట్లా కాలేదని అంటే ఆయన దానికి ఏముందమ్మా అంత స్ట్రెస్ తీసుకునేది, ఇలానే అంటారు. దానికి ఏముందమ్మా అది పెద్ద, పక్కన పెట్టేసి నువ్వు వేరే ఆలోచించుకో, అది అయ్యేటప్పుడు అవుతుంది. ఇదే లాంగ్వేజ్, ఇదే స్లాంగ్, అది అయ్యేటప్పుడు అవుతుంది. దానికి ఎందుకు నువ్వు నెత్తి కొట్టుకుంటూ, అవసరం లేదు, అది పక్కన పెట్టు, నీ పని నువ్వు చేసుకో, అయ్యేది అవుతుంది, అంత మంచిగా జరుగుతుంది ఇట్లా చెప్పేసి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా దానికి ఈజీగా పక్కన పెట్టేస్తారు. కానీ అండ్ బిలీవ్ మీ, ఈ పాజిటివ్ యాటిట్యూడ్ తోని ఆ ప్రాబ్లం కూడా రేపు సార్ట్ అవుట్ అయిపోతుంది కరెక్ట్ టైం వచ్చినప్పుడు. అప్పుడప్పుడు మనం కొన్ని చేయాలనుకుంటాం, అది కాదు, అది తర్వాత దాని టైం అప్పుడు రాదనమాట. ప్రతిదానికి ఒక టైం ఉండదు. ఆ తర్వాత కరెక్ట్ టైం సమయం వచ్చినప్పుడు, బికాజ్ ఐఎమ్ వర్కింగ్, ఇప్పుడు ఆయన ఏమంటుంటే ఆ ప్రాబ్లం మైండ్ లో పెట్టుకుని నువ్వు పని చేయడం ఆపినావు అనుకో, ఆ పని కాదు ఈ పని కాదు, సో నువ్వు ఈ పని చేసుకుంటా ఉండు, ఆ పని అయ్యేటప్పుడు అవుతుంది, దాని గురించి ఆలోచించకు. సో అట్లా చెప్పి మాకు చాలా కంఫర్ట్ లెవెల్ తీసుకొస్తాడు.
ఇట్లాంటి నేను చెప్తున్నాను కదా, ఒక తండ్రిగా కానీ ఒక మామయ్యగా కానీ ఉండడం నా అదృష్టం, మా అందరి అదృష్టం.